మరొక ఆదివారం మనం ఈ విధంగా చేరి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి లేదా ఆలోచించడానికి ప్రభు అనుగ్రహించిన ఈ అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తం లోకాసు వార్త 12వ అధ్యాయం 35 నుంచి 48 వరకు ఉన్న వచనాలు మనం చదువుకుందాం. లోకాసు వార్త 12వ అధ్యాయం 35 నుంచి 48 వరకు ఉన్న వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను. మీ నడుములు కట్టుకొనియుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చును అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వల్లే ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానికి తెలిసిన యెడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడిలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండవాలని చెప్పాను. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయనను అడగగా, ప్రభు ఇట్లనెను, తగిన కాలమున ప్రతివానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగూ చేయుట కనుగొనను ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాణ్ణి ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వారు కనిపెట్టని దినముల్లోనూ ఎరుగని గడియలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వారిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తమెరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తం చెప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిలిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. చివరి భాగం జాగ్రత్తగా ఆలోచించండి. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడును వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగింతురో వాని వద్ద ఎక్కువగా అడుగుతురు. దేవుడు ఈ మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక. కొద్ది సమయం ఈ లేఖనాలని మనము ధ్యానం చేద్దాం. మనం ఈ లోకంలో భక్తిగా జీవించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన సదుపాయాలు అనేకమైనవి మనము ఆలోచిస్తున్నాం. ఆయన వాగ్దానాలు మనకు ఆయన అనుగ్రహించిన ఒక గొప్ప సదుపాయం, ఆయన శక్తి ఆయన మనకు అనుగ్రహించిన ఒక గొప్ప సదుపాయం. ప్రార్థన అనేది ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి ఆయన ఇచ్చిన ఒక గొప్ప సదుపాయం. రెండవది, దేవుని పని చేయడానికి దేవుడు మానవులమైన మనకు ఆయన ఇచ్చిన ఒక సదుపాయం. దేవుని పని కూడా, దేవుని పరిచర్య, దేవుని పని, దేవుడు అనుగ్రహించిన బాధ్యత, దేవునిలో మనం ఎదగడానికి, దేవునిలో మనం సహవాసం చేయడానికి ఆయన మనకు అనుగ్రహించిన మరొక సదుపాయంగా మనం చూస్తున్నాం. ఈ భాగం అంతట్లో 2 ముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఒకటి, దేవునికి మనం చేసే పరిచర్య. రెండోది, దేవుని యొక్క రాకడ గురించి మనము వేచి ఉండడం, ఎదురు చూడడం. ద హోప్ ఆఫ్ హిస్ రిటర్న్, లైక్ ద హోప్ ఆఫ్ హిస్ కమింగ్ ఈస్ one of the greatest thing God has provided to his beloved believers to strengthen his power. ఆయన శక్తి ద్వారా తన ప్రియులైన విశ్వాసులు బలపరచబడ్డానికి ఆయన రాకడను గురించిన నిరీక్షణ ఒకటి చాలా విలువైనది. ఆ భాగాలు మనం చూస్తున్నాం. ఈ యొక్క అధ్యాయానికి, ఇప్పుడు నేను చదివిన భాగానికి మనం పెట్టుకునే పేరు ఏంటంటే, చూడండి ఇక్కడ రాయబడింది, నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఎవడు. 42వ వచనం మనం చూస్తున్నాం. తగిన కాలమందు ప్రతివానికి ఆహారం పెట్టుకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు. హూ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ వైస్
మేనేజర్. దిస్ ఈస్ ద టైటిల్ ఆఫ్ దిస్ మెసేజ్. హూ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ వైజ్ మేనేజర్? మేనేజర్, నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఎవరు? బుద్ధి గల నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఎవడు అన్న మాట మనం ఆలోచించాలి. బుద్ధి గలవాడు, నమ్మకమైన వాడు, ఈ రెండు పదాలు బైబిల్లో ఒకే చోట రావడం చాలా సుందరమైన దృశ్యం. ఎందుకంటే చాలా మంది వైజ్ పీపుల్ ఉంటారు, బట్ దే ఆర్ నాట్ ఫెయిత్ఫుల్. వీ కెన్ ఫైండ్ మెనీ వైజ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్, బట్ దే ఆర్ నాట్ ఫెయిత్ఫుల్. నాట్ ఆల్ ఆఫ్ దమ్, సమ్ ఆఫ్ దమ్ ఐ సే. కానీ ఇక్కడ దేవుడు దేనికి ముందు అవకాశం ఇచ్చాడు? ముందు నమ్మకమైన అన్నాడు. ఎవరండి? ముందు నమ్మకమైన గృహ నిర్వాహకుడు లేదా నమ్మకమైన బుద్ధి గలవాడై ఉండాలి. ఒకటి ఫెయిత్ఫుల్నెస్ రిక్వైర్స్, రెండోది విజ్డమ్ రిక్వైర్స్. బోత్ ఆర్ రిక్వైర్స్ ఫర్ గాడ్స్ మినిస్ట్రీ. నమ్మకత్వం అనేది విశ్వాసికి ఇవ్వబడిన ఒక గొప్ప వర్చ్యూ. అపనమ్మకత్వం, అస్థిరత్వం, స్టేబుల్ గా ఉండలేకపోవడం, నమ్మకంగా ఉండలేకపోవడం అనేది అపవాది లక్షణం. విశ్వాసులు, బిలీవర్ షుడ్ మెంట్ ఫర్ ఫెయిత్ఫుల్నెస్. మనం విశ్వాసులము లేదా నమ్మకస్తులము అనే మాట మనకి ఇవ్వబడింది కనుక దేవుడు అంటున్నాడు, we need to be a stewards of faithful and wise and faithful stewards. We need to be a wise and faithful stewards or managers. ఉన్నామా? నమ్మకస్తులైన వారు. బైబిల్లో ఒక మాట రాయబడింది, అది చాలా విలువైన మాట. నమ్మకస్తులకు దీవెనలు మండుగా కలుగుతాయంట. లోకమంతా ఇప్పుడు ఒక క్రైసిస్ లో పడింది. అది ఏంటంటే ఓన్లీ సెర్చింగ్ ఫర్ ఫెయిత్ఫుల్ పీపుల్. There are skillful people, there are wise people, there are rich people, there are beautiful people, handsome people, but there is no faithful people in the world. As believers, we need to portray this quality in and around wherever we are. That must be our real virtue in our lives. విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా మనం ఎక్కడున్నా సరే, మనం దేన్ని బట్టి గుర్తించబడాలి అని అంటే మన స్కిల్ని బట్టి కాదు, మన యొక్క లేకపోతే చదువుని బట్టి కాదు, లేకపోతే మన యొక్క అందాన్ని బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ, కులాన్ని బట్టి కాదు. మన నమ్మకత్వాన్ని బట్టి మనం గుర్తించబడ్డం అనేది చాలా ఉన్నతమైన సంగతి అని బైబిల్ చెప్తుంది. కనుక అంటే వీటన్నిటిని బట్టి గుర్తించబడకూడదని నా భావన కాదు. ప్రయారిటీ టు దట్ వీ నీడ్ టు బి రికగ్నైజ్డ్ బై ద పీపుల్ బై అవర్ ఫెయిత్ఫుల్నెస్. మన యొక్క నమ్మకత్వాన్ని బట్టి ప్రజలు గుర్తించాలి. ఆ సహోదరుడు చాలా నమ్మకమైన వాడు, ఆ సహోదరి చాలా నమ్మకస్తురాలు. ఆ క్వాలిటీ మన జీవితంలో దైవత్వాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని లోకానికి చూపించేదిగా ఉంది. రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారండి? మన దేశంలో పరిపాలించిన వారు, పరిపాలించి గతించిపోయిన వారు, పరిపాలిస్తున్న వారు, పరిపాలన కొరకు ప్రయత్నిస్తున్న వారు, వారి గురించి ఎక్కువ మంది ప్రజలకున్న ఆలోచన ఏంటి? ద పొలిటీషియన్స్ ఆర్ నాట్ ఫెయిత్ఫుల్. దట్ దే ఆర్ వెరీ రిచ్, దే ఆర్ వెరీ ఎలక్వెంట్. వాళ్ళు చాలా ధనవంతులు. ఒక దేవుని సేవకుని లేకపోతే ప్రసంగాలు చెప్పే దైవ సేవకుల కంటే తల తిప్పకుండా మాట్లాడగలిగిన వాక్చాతుర్యం కలిగిన వారు కూడా వారిలో ఉన్నారు. బట్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఫెయిత్ఫుల్. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఫెయిత్ఫుల్ ఎట్ ఆల్. ఎందుకని? వారు అపనమ్మకస్తులు కనుక లోకం వారి యందు నమ్మిక ఉంచలేకపోతుంది, ప్రజలు వారి యందు నమ్మిక ఉంచలేకపోతున్నారు. అయితే దేవుని పిల్లలుగా లోకానికి భరోసా కల్పించవలసింది ఎవరు? మనమే. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకులుగా మనం ఉండాలి. 35వ వచనం మనం చూద్దాం. ఈ భాగం అంతటికి కూడా 35వ వచనము ఒక శీర్షికగా మనం చూస్తున్నాం. చూడండి, నెంబర్ 1, మీరు నడుము కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. 3 థింగ్స్ ఇక్కడ మనకు కనబడుతుంది. స్టే డ్రెస్డ్ ఫర్ యాక్షన్ అండ్ కీప్ యువర్ ల్యాంప్స్ బర్నింగ్. స్టే డ్రెస్డ్ ఫర్ యాక్షన్. మీరు నడుము కట్టుకుని రెడీగా ఉండండి, యాక్షన్కి రెడీగా ఉండండి, పనికి సిద్ధంగా ఉండాలి. రెండోది, మీ యొక్క ల్యాంప్స్ బర్న్ అవుతుండాలి, మీ దీపములు వెలిగినివ్వండి అన్నాడు. నడుము కట్టుకోవడం అనేది పనికి రెడీగా ఉండడం అనేది.
సిద్ధముగా ఉండడం అనేది వెయిట్ చేయడం అనమాట. 3 విషయాలు అక్కడ మనకు కనబడ్డాయి. ఒకటి వర్క్, రెండోది విట్నెస్, బర్నింగ్ ద ల్యాంప్స్, లేదా బర్నింగ్ ద ల్యాంప్స్ అంటే మన దీపములు వెలుగునియండి అంటే విట్నెస్, వెలుగు మన యొక్క సాక్ష్యం సూచిస్తుంది. వర్క్, విట్నెస్ అండ్ వెయిటింగ్, ఈ 3 ముఖ్యమైన అంశాలు ఈ యొక్క కింద భాగంలో మనకి కనబడతాయి. మొదట వచనంలోనే చెప్పాడు, 35వ వచనంలోను, మీరు నిలిచి ఉండండి అంటే వెయిట్ చేయండి. గార్డెడ్ యువర్ లాయిన్స్ అంటే మీరు పని కొరకు సిద్ధంగా ఉండండి. బర్న్ యువర్ ల్యాంప్స్ అంటే మీరు విట్నెస్ కలిగి ఉండండి అని చెప్పాడు. ఈ 3 ముఖ్యమైన సంగతులు మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క 12వ అధ్యాయం 41 నుంచి 44 వరకు మన యొక్క వర్క్ గురించి తెలియజేస్తుంది. 45 నుంచి 46 వరకు మన యొక్క విట్నెస్ గురించి తెలియజేస్తుంది. 36 నుంచి 40 వరకు మన యొక్క వెయిటింగ్ అండ్ వాచింగ్, లేకపోతే మనం వేచి ఉండడం అనే దాని గురించి తెలియజేస్తున్న సంగతిగా మనం చూస్తున్నాం. ఫస్ట్ భాగాన్ని మనం చూద్దాం. 41 నుంచి 44 వరకు ఉన్న భాగం చూడండి. మొదటి భాగం ఏంటి? వర్క్. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా, అందరితోనే చెప్పుచున్నావా అని ఆయన అడగగా, ప్రభు ఇట్లని, తగిన కాలమున ప్రతి వారికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించి నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడెవడు? ఎవని ప్రభు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొనును, వాడు లేదా ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగిన దాని అంతటి మీదను వాణ్ణి ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. ఇక్కడ 3 సంగతులు ఆ భాగంలో మనకు కనపడతాయి. ఒకటి, ప్రతి వానికి ఆహారం పెట్టడానికి దేవుడు ఒక దాసుని నియమించాడు. ప్రభు ఇట్లను తగిన కాలమందు అన్నాడు, రైట్ టైం. రెండోది, ఆహారం పెట్టాలి ప్రతి వానికి, లేకపోతే టు గివ్ దెమ్ దేర్ పోర్షన్ అని రాయబడింది ఇంగ్లీష్ లో. ప్రతి వానికి ఆహారం పెట్టాలి అన్న మాట, 2 మాటలు మనం చూస్తున్నాం. కాలము, ఆహారము, ఈ 2 విషయాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. ఎవడు నమ్మకమైన వాడు, ఎవడు ఈ పని చేస్తాడో వాడు నమ్మకమైన వాడు అని చెప్తున్నాడు. ఏ పని చేయాలంట? ఒకటి, ప్రతి వానికి ఆహారం పెట్టాలి, తగిన కాలమందు ఆహారం పెట్టాలి, వాని ఆహారం వానికి పెట్టాలి అన్న మాట మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ లో ఇలా రాయబడింది, అండ్ ద లార్డ్ సెడ్, హూ టర్న్ దిస్ ఫెయిత్ఫుల్ అండ్ వైస్ మేనేజర్, who his master will set over his household to give them their portion of food at the proper time. సరైన సమయానుకూలమైన ఆహారం. He is the good manager. He is the wise and faithful manager. ఆహారము అనేది ఒక వ్యక్తి జీవనానికి సంబంధించిన అంశం. సాధారణంగా మనం ఆహారం అంటే భౌతికమైన ఆహారం అంటాం, అది అవసరమే, అది శరీరం జీవించడానికి. ప్రతి వానికి హూ ఇస్ గుడ్ మేనేజర్, హూ ఇస్ ఫెయిత్ఫుల్ అండ్ వైస్ మేనేజర్ అంటే ఆహారము ఎవరైతే కరెక్ట్ గా అందిస్తారో, ఎవరైతే సరైన ఆహారము సరైన సమయంలో వారి భాగం వారికి అందిస్తారో వారు నమ్మకమైన గృహ నిర్వాహకులు అని చెప్తున్నాడు ప్రభు. కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా వాక్యము అనే ఆహారాన్ని, దేవుని లేఖనాలనే ఆహారాన్ని సమయానికి అందించడం, సరైన విధంగా అందించడం, అవసరానికి అందించడం అనేది మన యొక్క బృహత్తరమైన బాధ్యత. ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడండి? అనేకుల మంది మీద నియమిస్తాను అని చెప్పాడు. చాలా మంది మీద నియమించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఎవరు ఆహారం పెట్టగలరు? ఎవరైతే శక్తితో ఉన్నారో వారే ఆహారం పెట్టాలంటే ఇట్ ఈస్ అ ప్రొసీజర్. ఇట్ వోంట్ బి హ్యాపెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్. ఆహారం పెట్టడం అంటే అది మనం కిచెన్ లోని వెళ్తే, యు వాంట్ టు గివ్ ఏ గుడ్ ఫుడ్ అండ్ డెలిషియస్ ఫుడ్, యు నీడ్ టు టాయిల్ ఆల్మోస్ట్ 3-4 అవర్స్. ఒక మంచి ఆహారము, ఒక శ్రేష్టమైన ఆహారము, ఒక రమ్యమైన లేకపోతే మంచి రుచికరమైన ఆహారం మనం అందించాలంటే గనక ఆల్మోస్ట్ 4-5 గంటలు మనం వంటగదిలో
సహోదరులు సిద్ధపడాలి. బిర్యానీ కావాలంటే అలాగే గిన్నెలు పొయ్యి మీద పెట్టగానే దాంట్లో బిర్యానీ ప్రత్యక్షం కాదు. సో ఇన్ ద సేమ్ వే హూ విల్ ప్రొవైడ్ గుడ్ ఫుడ్, హూ విల్ టాయిల్ బిహైండ్ ఆఫ్ దట్, దాని వెనకాల కష్టపడి, దాని వెనకాల శ్రమపడి, దాని వెనకాల ప్రయాసపడిన వారు మంచి ఆహారం పెడతారు. అలాంటి వారికి రివార్డ్ ఇస్తానని ప్రభు చెప్తున్నాడు. ఇట్ ఈస్ అవర్ ప్రైమరీ డ్యూటీ టు ప్రొవైడ్ ఫుడ్ ఫర్ అవర్ చిల్డ్రన్. మన పిల్లలకు ఆహారం పెట్టవలసిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులైన మనదే. అలాగే మన పిల్లలకు ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టవలసిన బాధ్యత ఎవరిది? మనదే. మనం కష్టపడి దేవుని లేఖనాలను మనం చదవడం ద్వారా, దేవుని లేఖనాల యందు ఆసక్తి కలిగి పరిశోధించడం ద్వారా, పరిశీలించడం ద్వారా మంచి ఆహారాన్ని మనం సమకూర్చుకోగలం. సాధారణంగా ఎక్కువ మంది ఆదివారం దేవుని వాక్యం ప్రకటించబడుతుంది, మిగతా దినాల్లో బైబిల్ స్టడీలో వాక్యం ప్రకటించబడుతుంది, దాని మీద ఆధారపడి జీవించే వారు ఉంటారు. హూ విల్ గ్రో మోర్? సాధారణంగా పిల్లలు ఎప్పుడు పెరుగుతారు? ఏ తల్లిదండ్రులు పిల్లలను బట్టి ఆనందిస్తారు? పెరిగే పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఆనందిస్తారు. ఎప్పుడు ఆనందిస్తారు? మొట్టమొదటి తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేస్తారు? ఆహారం పెడుతుంటారు. దాన్ని బట్టి కూడా వాళ్ళు పెరుగుతుంటారు. బట్ ఎప్పుడు వాళ్ళు బాగా పెరుగుతారు? వెన్ దే ఫీడ్ దెమ్సెల్వ్స్ దే గ్రో మోర్ దాన్ ద పేరెంట్స్ ఫీడింగ్. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు, లేకపోతే చేత్తో వాళ్ళకి ఆహారం పెట్టినప్పుడు పెరిగిన దానికంటే వాళ్ళు వ్యక్తిగతంగా తినమించినప్పుడు వారి పెరుగుదల, అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు, తల్లి గోరుముద్దలు పెట్టినప్పుడు పెరగరని నా భావం కాదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్. బట్ వెన్ దే స్టార్టెడ్ టు ఈట్ దెమ్సెల్వ్స్ దే గ్రో మోర్. వాళ్ళు బాగా పెరుగుతారు, వాళ్ళు ఎక్కువ పెరుగుతారు. ఎందుకంటే వెన్ ఎవర్ దే వాంట్ దే కెన్ ఫీడ్, వెన్ ఎవర్ దే వాంట్ దే కెన్ ఈట్. ఎప్పుడు కావాలంటే అప్పుడు తినగలిగే, ఎప్పుడు కావాలంటే అప్పుడు బాగా తినగలిగే సామర్థ్యం వాళ్ళకి వస్తుంది. కనుక ఇట్ ఈస్ ద గ్రోన్ అప్ బిలీవర్స్ క్వాలిటీ. పెరిగే విశ్వాసుల యొక్క ఒక మంచి లక్షణం ఏంటంటే వారు తమకు తామే ఆహారం తినగలిగిన సామర్థ్యం పెంచుకోవలసిన వారై ఉన్నారు. ఏ దాసుడైతే అలా చేయటం చూస్తాడో, ఏ దాసుడైతే అలా చేస్తూ ఉంటాడో వాడిని దేవుడు ఏమన్నాడంటే అనేక మంది మీద ఏలికగా నియమిస్తాను, లేకపోతే అతడు తనకు కలిగిన అంతటి మీద వాడిని ఉంచినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న మాట మనం చూస్తున్నాం. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను ఈ భాగంలో ఏంటంటే, యాజ్ ఎ బిలీవర్స్ గాడ్ వాంట్స్, విశ్వాసులుగా దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే మనము వ్యక్తిగతంగా దేవుని లేఖనాల నుంచి అనుదినము మనం ఫీడ్ అవ్వాలని ఆయన కోరుతున్నాడు. ఆహారం సమృద్ధిగా ఉంది. దీని నిండా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నీకు నాకు అవసరమైన సంగతులు అన్ని ఉంచాడు. అయితే వాటిని మనము తీసుకుని బలపరచబడడానికి దేవుడు సహాయం చేయాలని కోరుతున్నాడు. రెండో అంశం మనం చూద్దాం. రెండో అంశం 45 నుంచి 46 వరకు ఉన్న భాగాన్ని ఒకసారి నేను చదువుతున్నాను. ఇది రెండో అంశంగా మనం చూస్తున్నాం. 45 నుంచి 40. అయితే ఆ దాసుడు తన యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని అనుకుని దాసులను దాసులను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే, వాడు కనిపెట్టిన దినముల్లో ఎరుగని గడియల్లో ఆ దాసుని యజమానుడు వచ్చి వాడిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమాని చిత్తమెరిగిండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేయవానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇవ్వబడినో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతరో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు. ఈ రెండవ భాగంలో మనం చూసినట్లయితే, రెండవ భాగంలో ఒక దాసుడు ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడంటే యజమానుని చిత్తమెరియు సిద్ధపడకపోతున్నాడు. యజమానుని చిత్తమెరియు అతడు సిద్ధపడట్లేదు. యజమాని యొక్క ఆలోచన తీసి అతను ఏమాత్రం కూడా భయపడట్లేదు, నిర్లక్ష్యంగా ఉన్నాడు. అతను చేసే కార్యాలు 3 రకాలుగా మనకి కనబడుతున్నాయి. అతను ఏం చేస్తున్నాడండి? 45వ వచనంలో ఉన్నది. ఒకటి, అతడు మనసులో అనుకున్నాడంట, దాసులను దాసీలను కొడుతున్నాడంట. త్రాగుతున్నాడు, మత్తుగా ఉన్నాడు. త్రాగడం, మత్తుగా ఉండడం, ఈటింగ్, డ్రింకింగ్ అండ్ బీటింగ్ అదర్స్, ఇది అతని యొక్క పని.
యజమానుడు ఎందుకు నియమించాడు అతన్ని? అది అతడు గుర్తించట్లేదు. ఐహిక విచారాలు, ధనమోసం చేత అనేక మంది నిష్ఫలు అవుతారని మన రక్షకుడైన యేసు ప్రభు చెప్పాడు. చాలా మంది మత్తుగా ఉండడం, మత్తుగా అంటే తాగి మత్తుగా ఉన్నారు విశ్వాసులని చెప్పట్లేదు, కానీ అనేకమైనవి ఈ లోక సంబంధమైనవి వారి యొక్క మనసుల్లోనికి వచ్చేసి వాళ్ళు ఏం చేస్తుంది అంటే దే బికెమ్ స్లాగ్, దే బికెమ్ బ్లాక్ స్లైడర్స్ అయిపోతున్నారు. అంటే ఎంతో మత్తుగా, ఎంతో స్లాగ్ గా, ఎంతో నిర్లిప్తంగా, నిరాశగా, నిస్పృహతోటి శక్తివంతంగా ఉండవలసిన వారు, బలంగా ఉండవలసిన వారు ఆ విధంగా తయారైపోతున్నారు. యజమాని యొక్క చిత్తం ఎరిగి, యజమాని యొక్క ఉద్దేశం ఎరిగి, యజమాని యొక్క ఉద్దేశాలు ఎరిగినప్పటికీ కూడా వాళ్ళు ఆ విధంగా ఉండలేదు. కానీ 3 దాసుల గురించి బైబిల్లో రాయబడ్డాయి. వారు ఎందుకు అంత శక్తివంతంగా పనిచేశారు? వీళ్ళేమో అక్కడేమో తాగి మత్తుగా ఉంటూ ఇతరులను బాధిస్తూ యజమాని చిత్తమెరిగి సిద్ధపడకుండా ఒక దుష్టుడైన దాసుడిగా తను ప్రవర్తిస్తున్నాడు. అయితే మరి ఇంకా మరికొంతమంది దాసులు ఉన్నారు. వాళ్ళైతే ప్రభువు యాహాను కోసం చెప్పిన మాట చూడండి. యాహాను కోసం చెప్పిన మాట, ఎందుకు ఇతను ఎలా ఉన్నాడు, వారు ఎందుకు అంత శక్తివంతంగా పనిచేయగలిగారు? వారికి వీరికి ఉన్న వ్యత్యాసం అండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యాహాను కోసం ప్రభువు చెప్పిన మాట 35వ వచనం చూడండి. చాలా విలువైన మాట ఇది. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతడు మండుచు ప్రకాశించిన దీపమై ఉండెను, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి అన్న మాట చూపబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మం ఇచ్చి యోహాను కోసం చెప్తూ అతడు మండుచు ప్రకాశించిన దీపమై ఉన్నాడు అని రాయబడింది. స్లాగ్నెస్ కి లేకపోతే ఈ మత్తుకి వ్యతిరేకమైనది ఏంటంటే ఆసక్తి. అతడు మండుచున్నాడు, అండ్ ప్రకాశిస్తున్నాడు. మంట, ప్రకాశం రెండు కూడా ఆయనలో కనబడుతున్నాయి. తీవ్రత ఉంది, దాంతో అదే విధంగా సాక్ష్యం కూడా మనకి కనబడుతుంది. అతడు మండుచు ప్రకాశించిన దీపమై తను తాను ఖర్చు పడుతున్నాడు, ఇతరులకు మేలు కలిగిస్తున్నాడు. మనడం అంటే he consumes himself and gives life to others. Is it our quality also same? మనము ఖర్చుపడి ఇతరులకు మేలు కలగడం, మనం శ్రమపడి ఇతరులకు మేలు కలిగించడం, మనము ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యి ఇతరులకు కన్వీనియన్స్ కలిగించడం. Is it our nature? That is the nature of John the Baptist. He consumed himself and giving light to others. మనం కూడా అదే మాట రాయబడింది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని. ఏ లైట్ అయినా కానీ అది దానిలో తను మండుతేనే తప్ప ఇతరులకు వెలుగునివ్వలేదు, వేడినివ్వలేదు. అందుకే ఇతడు ప్రకాశించున్న దీపంగా ఉన్నాడు. అదే విధంగా అతడు మండుచున్న దీపంగా కూడా ఉన్నాడు. మంట రావాలి లేదా ప్రకాశం రావాలి అంటే మంట ఉండాలి. తాగుతూ తింటూ మత్తుగా ఉన్నవాడు ఎవరికి ఉపయోగపడ్డు? కానీ ఎవరైతే మండుతూ ప్రకాశిస్తున్నారో అనేక మందికి ఉపయోగపడతారు. యోహాను తన జీవిత కాలం అంతా కూడా శక్తి కలిగిన ప్రవక్తగా ఉన్నాడు. ఎన్నడూ కూడా ఎవరికి భయపడిన వాడుగా లేడు. దేవుని చేత బలముగా ప్రేరేపించబడిన వ్యక్తిగా ఉన్నాడు. ప్రభు ఆయన కోసం చెప్పిన మాట ఏమిటంటే, స్త్రీల కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టి ఉండలేదని చెప్పాడు. ఎందుకు? అతడు తల్లి గర్భమున మొదలుకొని నాజీరు చేయబడిన వాడై దేవుని కొరకు, దేవుని రాకడ కొరకు, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసిన వ్యక్తిగా మనకు కనబడుతుంది. మరొక వ్యక్తి బైబిల్లో మనం చూస్తాం. ఈ మంట వారి జీవితాల్లో ఎంతో గొప్ప కార్యాన్ని చేసినట్టుగా మనం చూస్తాం. నిర్గమాకాండం చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మోషేను గురించి ఒక మాట మనం చూస్తాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకున్నాను. అక్కడ ఒక పొద మండుతుంది, అది కాలిపోవటం లేదు. మోషే అనుకున్నాడు, నేను ఆ తట్టుకు వెళ్ళి ఈ పొద ఎందుకు కాలిపోతలేదో చూడాలి అనుకున్నాడు. మోషే జీవితంలో ఒక శ్రేష్టమైన అనుభూతి, ఒక శ్రేష్టమైన ప్రత్యక్షత ఇక్కడ మోషేకు లభించినట్టుగా మనం చూస్తున్నాం.
ఆ మండే పొద తన హృదయంలో ఉంచబడింది జీవితకాలం. మిగతా 40 సంవత్సరాలు దైవికమైన శక్తి కలిగిన వ్యక్తిగా మోషే పనిచేయడం గల కారణం ఏంటంటే ఆ మండే పొద అతని హృదయంలో ఉంది. ఆ ప్రత్యక్షత, ఆ దృశ్యం తను మరణించే వరకు మర్చిపోయిన వాడుగా లేడు. అది గొప్ప వింతగా ఉంది. ఎప్పుడు అతను చూడలేదు. ఆ పొద మండుతుంది, కానీ దాంట్లో ఆ పొద కాలిపోవట్లేదు. బుష్ ఇస్ బర్నింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ కన్జ్యూమ్డ్ బై ద ఫైర్. ఎందుకని? దేవుని ప్రత్యక్షత ఆ యొక్క పొదలో మోషేకి ఇవ్వబడింది. దేవుని అగ్ని ప్రవేశం మనలో జరిగినప్పుడు నేను అనుకుంటున్నాను ఆ పొద కాలినప్పుడు ఆ పొదలో ఉన్న పురుగులు, ఆ పొదలో ఉన్న బల్లులు, ఆ పొదలో ఉన్న ఎండాకులు అవన్నీ కూడా మొత్తం కన్జ్యూమ్ అయిపోయి ఉంటాయి. అయితే దేవుడు ఆ యొక్క అగ్నికి అలాగా ఆ ప్రత్యక్షతకు ఆ వేడికి మోషేలో ఉన్న ఆ యొక్క అలసత్వం, మోషేలో ఉన్న ఆ యొక్క భయంకరమైన ఆ నిరాశ, నిస్పృహ కూడా కన్జ్యూమ్ అయిపోయి ఉంటాయి అని అనుకుంటున్నాను. అందుకే అప్పటి నుంచి చాలా శక్తివంతమైన వ్యక్తిగా మోషే మనకు కనబడుతున్నాడు. భయపడని, లేకపోతే ఎంత మాత్రం ఫరో సైన్యానికి కూడా భయపడని వ్యక్తిగా మార్చబడ్డాడు. కేవలం దేవుని అగ్ని అక్కడ ఆయనకు సహాయం చేసినట్టుగా, లేదా ఆ దృశ్యం తన హృదయంలో బలమైన ముద్ర వేసినట్టుగా మనం చూస్తున్నాం. యోహాను మండేవాడుగా ఉన్నాడు, అనేక మందికి ప్రయోజనకరంగా ఉన్నాడు. మోషే హృదయంలో ఆ పొద మండుతూనే ఉంది. ఆ పొదలో ప్రత్యక్షమైన ప్రభువు జ్ఞాపకాలు అతన్ని ప్రేరేపిస్తూనే ఉన్నాయి. నాతో మాట్లాడిన దేవుడు. అంతేకాకుండా మోషే ఎలాంటి అనుభవాలు చాలా సందర్భాల్లో అతడు అనుభవించాడు. కానీ ప్రారంభం ఇక్కడ మనం చూస్తున్నాం. సినాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన అగ్ని ప్రవేశం అక్కడ కూడా మోషే చూశాడు. ఆయన ఆ కొండ మీదకి ధూమం వల్ల దిగి వచ్చాడనమాట మనం చూస్తాం. కనుక పౌలు జీవితంలో కూడా అదే సంగతి మనం చూస్తాం. దేవునికి విరోధంగా జీవిస్తున్న ఈ వ్యక్తి, స్త్రీలను పురుషులను సైతం ఈ మార్గంలో ఉన్న వారిని అందరినీ కూడా ఈడ్చుకుని వెళ్ళిపోతూ చెరసాలలో వేస్తున్న ఈ వ్యక్తి ఒకానొక సందర్భంలో దేవుని చేత పట్టబడిన వాడై ఒక దృశ్యాన్ని తన జీవితంలోనికి అనుమతించినట్టుగా లేదా సంభవించినట్లుగా మనం చూస్తాం. చూడండి, 26వ అధ్యాయం 13వ వచనం అపోస్తలుల కార్యాల గ్రంథం మనం చూస్తాం. 26వ అధ్యాయం 13వ వచనం పౌలు తన స్వీయ సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు. అదేంటంటే అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. 13వ వచనం, రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని అన్నాడు. అప్పుడు తన జీవితంలో ఈ దృశ్యాన్ని ఎన్నడూ మర్చిపోలేదు. 9వ అధ్యాయంలో ఆయన అన్నాడు, ఒక వెలుగు చూశాను అన్నాడు. 22వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో వెలుగు అన్నాడు. 22వ అధ్యాయంలో ఒక వెలుగు అన్నాడు. ఇక్కడ 26వ అధ్యాయంలో సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన, సూర్యుని కంటే బగబగా మండుతున్న ఒక వెలుగు నేను చూశాను. అది సామాన్యమైనది కాదు. ఆ వెలుగులోనికి నేను ప్రయాణించే కొలది నాయలో ఉన్న చీకటి అంతా పటాపంచలైపోవడమే కాకుండా దేవుని గురించిన వేడి, దేవుని గురించిన వెలుగు నాలో విస్తరిస్తుంది అన్నమాట పౌలు తన యొక్క జీవితం ద్వారా నిరూపించాడు. పౌలు అంత రాడికల్ గా మారడానికి, అంత వైబ్రెంట్ గా పనిచేయడానికి ఈ దృశ్యం తన జీవితంలో చాలా అద్భుతమైన ప్రగాఢమైన ముద్ర వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మధ్యాహ్న సమయం ముందు సూర్యుడు ఉన్నాడు. అయితే సూర్యుని కంటే మించిపోయిన ఒక వెలుగు అతనికి కనబడింది. ఆ వెలుగుకు తట్టుకోలేకపోయాడు, కింద పడిపోయాడు. కళ్ళ నుండి పొరల వంటివి రాలాయి. ఆ తర్వాత ఆ వెలుగుని ధ్యానిస్తున్న, నాతో మాట్లాడిన ఆ స్వరం, నాకు కనబడిన ఆ దృశ్యం, నేను చూసిన వెలుగు సామాన్యమైనది కాదు, అది చాలా ఉన్నతమైనది. కనుక అలా నేను జీవించాలి, ఆ వెలుగు వైపు నేను ప్రయాణించాలి అని చీకటి నుంచి పౌలు ప్రయాణాన్ని ప్రారంభించి ఆ వెలుగులోనికి వెళుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ ముగ్గురు వ్యక్తుల్ని ఒకే విషయం వాళ్ళని బాగా ఆసక్తివంతంగా ఉంచింది, శక్తివంతులుగా ఉంచింది. ఏంటంటే దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మంట వారిలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కనుక ఇక్కడ ఒక చెడ్డ దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు మంట లేదు అతనిలో, అతడు స్లాగ్ గా ఉన్నాడు. అతడు ఎలా ఉన్నాడంటే మత్తుగా ఉన్నాడు, అతడు లేజీగా ఉన్నాడు. అంతేకాకుండా ఇతరులకు బాధకరంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందువలన అతడు నిజమైన నమ్మకమైన గృహ నిర్వాహకుడు కాదు. అతడు దేవుడు మెచ్చుకునే గృహ నిర్వాహకుడు కాదు. దేవుడు అతను ఏం చేస్తాడని చెప్పాడని అక్కడ చాలా స్పష్టంగా రాయబడింది. అపనమ్మకస్తులతో అతనికి
లేకపోతే వేషధారులతో అతనికి పాలు ఇస్తానని చెప్పాడు, అతన్ని నరికేస్తానని కూడా చెప్పాడు. అతన్ని ఈ విల్ ఆయన ఏం చేస్తాడంటే అతన్ని తీసివేస్తాను, అతన్ని నరికేస్తాను అని కూడా అంత కఠినమైన మాట అక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. అతనికి చిత్తమరియాల అనేకమైన దెబ్బలు అతనికి తగులుతాయని రాయబడింది. చూడండి 46వ వచనంలో, వాడు కనిపెట్టిన దినముల్లోను ఎరుగని గడియల్లోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించేదను అన్నాడండి. ఎంత కఠినమైన మాట. నమ్మకస్తుడిగా ఉండవలసిన వాడు అపనమ్మకస్తుడిగా ఉన్న కారణాన్ని బట్టి అతన్ని నరికించి, అపనమ్మకస్తులు కూడా కొంతమంది ఉన్నారు, వారితో వాళ్ళకి పాలు కలిగిస్తాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్మకమైన వాడు. అది మన లక్షణం అయి ఉండాలి, మన జీవన శైలి అయి ఉండాలి. నేను ముందుగానే చెప్పాను, మనం గుర్తించబడవలసిన దాంతో. 2 అంశాలు అయిపోయినాయి. చాలా ప్రాముఖ్యమైనది ఈ రోజు నేను ఫోకస్ చేయాలనుకున్నది కూడా 3వ అంశం కనుక దాని మీద కొంత ఒక 15 నిమిషాలు మీ మనసు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. చూడండి 35 నుంచి 36 నుంచి 40 వరకు ఉన్న భాగాన్ని ఒకసారి చదువుకుందాం. 36 నుంచి 40 వరకు ఉన్న భాగం, మొదటి భాగం. మన ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉంటో కనుగొన్నో ఆ దాసులు ధన్యులు. అతడు తన నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను మెలకువగా ఉండుట కనుగొన్నో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ జామున వచ్చునో ఇంటి యజమాని తెలిసిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీయడని తెలుసుకోండి. మీరును అనుకున్న గడిలో మనుషు కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండని చెప్పాను. ఇక్కడ వెయిటింగ్ అనేది మరొక ప్రాముఖ్యమైన లక్షణం. వర్కింగ్ మనం చూసాం, విట్నెసింగ్ మనం చూసాం, 3వది మనం చూస్తున్నాం వెయిటింగ్. మనము నిలిచి ఉండాలి, లేకపోతే మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. వాస్తవానికి కష్టమైనది ఏంటో తెలుసండి, వర్కింగ్ ఈజ్ ఈజీ, వర్కింగ్ ఈజ్ వెరీ ఈజీ. పని చేయడం అంటే నాట్ ఆల్ ద టైమ్ ఈజీ, బట్ ఇట్ ఈస్ ఈజీ వెన్ కంపేర్ టు ద వెయిటింగ్. మనం వేచి ఉండడం, నిలిచి ఉండడం చాలా కష్టం. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన చూసినప్పుడు మన అందరికీ చాలా సంతోషం ఉంటుంది, కానీ ఆ రిసెప్షన్ లో కూర్చునేటప్పుడు అప్పుడు తెలుస్తుంది దాని యొక్క బాధ. చాలా కష్టం ఉంటుందండి. అక్కడ కూర్చోవాలంటే ఎంతసేపు కూర్చున్నా కానీ మన సీట్ రాదు. మనకంటే వెనకాల వచ్చిన ముందు వెళ్ళిపోతుంటారు. ఒకసారి కొన్ని రికమెండేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి అలా వెయిట్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ గా ఉంటుంది అనమాట. ఏదైనా సరే వెయిటింగ్ అనేది వెరీ డిఫికల్ట్. చూడండి, అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉండాలి. ఆ వెయిటింగ్ వెరీ డిఫికల్ట్ గా ఉంటుంది వాళ్ళకి. కానీ వెయిటింగ్ అనేది చాలా బ్లెస్డ్ థింగ్, చాలా ఆశీర్వాదకరమైంది. ఎవరైతే వెయిట్ చేయడం నేర్చుకుంటారో దే విల్ గెట్ ద బెస్ట్ ఆల్ ద టైమ్. దోస్ హు ఆర్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్ దే విల్ బి సాటిస్ఫైడ్. ఎవరైతే దేవుని యందు నిలిచి ఉంటారో, దేవుని కొరకు వేచి ఉంటారో వారు తృప్తిపరచబడతారు, వారికి బెస్ట్ దొరుకుతుంది. ఎందుకంటే వెయిటింగ్ ఆన్ ద లార్డ్ ఇస్ వెరీ బ్లెస్డ్ థింగ్. మనం వేచి ఉండడం అనేది మన యొక్క గొప్ప లక్షణం. ప్రభు మనకు అనుగ్రహించింది. ఆయన రాబోతున్నాడు, ఆయన వస్తున్నాడు, మనం వేచి ఉండాలి, మనం నిలిచి ఉండాలి అన్న మాట మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి. అయితే కొన్ని సంగతులు మనము ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ప్రభు పెండ్లి విందు నుంచి వచ్చి తట్టగానే తలుపు తీయవాడై ఉండాలంట. అంటే ఎంత వెయిట్ చేస్తున్నాము? వీఆర్ వెయిటింగ్ ఎట్ ద డోర్ ఇట్ సెల్ఫ్. ప్రభు అన్నాడు, ఆయన రాగానే తట్టగానే తలుపు తీసిన వాడు ధన్యుడు అని చెప్తున్నాడు. అంటే ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్రైడ్ గ్రూమ్, ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్రైడ్ గ్రూమ్. రియల్ గా విశ్వాసికి ఒక నిజమైన, లోతైన, శక్తివంతమైన క్రైస్తవ జీవితం మనం జీవించాలంటే ప్రభువు కొరకు మనం అలా వేచి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ముందు ఆయన మీరు వేచి ఉండండి అని చెప్పాడు, తర్వాత పని చేయండి అని చెప్పాడు. ముందు పని చేయండి, తర్వాత వేచి ఉండి అని చెప్పలేదు. ఈ ఆర్డర్లు అందుకే నేను నా కొరకు దీన్ని తీసుకొచ్చాను. ఎందుకంటే వర్కింగ్ ఈజ్ నెక్స్ట్, వెయిటింగ్ ఈజ్ ఫస్ట్. దేవుని కొరకు వేచి ఉండి దేవుడు చెప్పిన పని మనం చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కనుక తలుపు తట్టగానే అతడు ఎప్పుడు వచ్చినని ఎదురు చూచు మనుషుల వలె ఉండు అని చెప్పాడు.
ఆయన ఎప్పుడు వస్తాడో నేను ఆయనకి ఎదుర్కోవాలి, ఆయన ఎప్పుడు వస్తాడో అప్పుడు నేను తలుపు తీయాలి అని మనం రెడీగా ఉండాలి అన్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం చూడండి, ప్రభు వెళ్ళిపోతూ ఆయన చెప్పిన అద్భుతమైన సంగతులు మనం చూస్తాం. అపోస్తల కార్యాల మొదటి అధ్యాయం 9వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగానే ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా ఆకాశం వైపు తేర్చూచూ ఉండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, 11వ వచనం చూడండి. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచిద్దరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చని వారితో చెప్పిరి. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యే ఒక దృశ్యాన్ని చూపించాడు. దాంట్లో ఒక 5 సంగతులు ఉన్నాయి. ఒకటి, మీ యొద్ద నుండి పరలోకానికి వెళ్తున్న ప్రభు, ఈస్ అసెండింగ్ ఫ్రమ్ యూ. మన యొద్ద నుండి పరలోకానికి వెళ్ళిన ఒక రిప్రజెంటేటివ్, పరలోకం నుండి మన యొద్దకు వచ్చిన రిప్రజెంటేటివ్ అప్పుడు దాకా వాళ్ళు చూశారు, కానీ ఇప్పుడు మన యొద్ద నుండి పరలోకానికి వెళుతున్న ఒక రిప్రజెంటేటివ్ మనకు కనబడుతున్నాడు. అది మొట్టమొదటి మన వెయిటింగ్ కి ఉన్న బ్లెస్డ్ థింగ్ ఏంటంటే, వన్ ఈస్ అసెండెడ్ ఫ్రమ్ అమాంగ్ అస్ ఆర్ ఫ్రమ్ అస్. ఒక వ్యక్తి మన యొద్ద నుంచి వెళ్ళిపోయాడు, మన మధ్యలోంచి ఆయన వెళ్ళిపోయాడు, మనకి రిప్రజెంటేటివ్ గా ఉన్నాడు అన్నది ఒక ఆశీర్వాదకరమైన అంశం. ఎందుకంటే వీ కెన్ వెయిట్. రెండో అంశం మనం చూస్తున్నాం. తర్వాత అది ఆయన పరలోకంలో చేర్చుకునబడేను. హి వాస్ యాక్సెప్టెడ్ దేర్. ఆయన వెళ్ళాడు, వెళ్తే రిజెక్ట్ చేయబడచ్చు కదా? నో, హి వాస్ యాక్సెప్టెడ్ దేర్. పరలోకమందు ఆయన మనకు ప్రతినిధిగా మన స్థానంలో ఆయన అక్కడ దేవుని సన్నిధిలో కూర్చున్నాడు కనుక he was accepted. We can wait for him. ఒకటి, he is from us, అది మొట్టమొదటిది. రెండోది, he was accepted in heaven. ఆయన పరలోకంలో చేర్చుకొనబడెను, తండ్రి కుడిపార్శ్వమున చేర్చుకొనబడెను, ఆయన సింహాసనం ఆయనకి ఇవ్వబడెను, ఆయన అక్కడ అంగీకరించబడెను అన్న మాట మనం చూస్తున్నాం. అది రెండో అంశం. మూడోది, దిస్ జీసస్, ఈ యేసే అన్న మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ యేసే అంట? మీతో 3.5 సంవత్సరాలు తిని, మీతో నివసించి, మీకు అనేక బోధనలు బోధించి, కల్వరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఈ యేసే. మీరు చూస్తున్నారు కదా, 2 చేతుల్లో 2 గాయాలు, కాళ్ళలో పొడవాని గాయం, పక్కలో బళ్ళెం, మీరు చూస్తున్నారు కదా. ద సేమ్ జీసస్, నో అదర్ జీసస్, ఇంకొక యేసు కాదు, ద సేమ్ జీసస్, ఈ యేసే, దిస్ జీసస్. అది చాలా ఎంపథెటిక్ గా చెప్పబడింది. ఎందుకంటే ద సేమ్ వన్, అదే యేసుక్రీస్తు మళ్ళా రాబోతున్నాడు. దే హావ్ సీన్ హిమ్, దే హావ్ టచ్డ్ హిమ్. వారు ఆయన్ని ముట్టుకున్నారు, వారిని తాకి చూశారు, వారు కన్నులారా చూశారు, ఆయన్ని ఎరిగారు కనుక ఆ యేసే. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత మరలా ఏ దేహంతో వస్తాడని. ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడింది, ఈ యేసే. మీరు చూస్తున్న, ఎలాగైతే మీరు చూశారో, ఎలాగైతే మీకు కనబడ్డాడో, ఆయన అప్పుడే ఎంతో ముందు చూశాడు. గాయాలు చూడు అన్నాడు, ఆ గాయాలు అలాగే ఉన్నాయి. ఒక ఆయన మనం చెప్తూ ఏమన్నాడంటే, పరలోకంలో మనుషులు తయారు చేసింది ఏది ఉండదు, కానీ ఒకటి మాత్రం ఉంటదని చెప్పండి. ఏంటంటే మనుషులు చేసిన గాయాలు మాత్రం పరలోకంలో కూడా యేసుక్రీస్తుకున్నాయని. హి వాస్ గివెన్ ఏ బాడీ ఫర్ ఎవర్. నీవు నాకు ఒక దేహమును అమర్చితివి అన్న మాట రాయబడింది. యేసుక్రీస్తుకి దేహం లేదు, ఆత్మస్వరూపిగా ఉన్నాడు. అయితే ఆయన సంపూర్ణ మానవుడైన కారణాన్ని బట్టి ఆయనకి చనిపోయి సమాధి చేయబట్టి తిరిగి లేచిన తర్వాత ఆయనకి మహిమ దేహం ఇవ్వబడింది. అది యుగ యుగాలకు ఆయనకి అలాగే ఉంటుంది. కనుక అక్కడ మనం చూస్తున్నాం, ఒకటి, ఆయన మన యొద్ద నుండి పరలోకానికి వెళ్ళిన సంపూర్ణమైన మానవుడైన దేవుడు, లేదా దైవ మానవుడు. రెండవది మనం చూస్తున్నాం, హి వాస్ యాక్సెప్టెడ్ దేర్. పరలోకంలో ఆయన అంగీకరించబడ్డాడు. మూడోది మనం చూస్తున్నాం, ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగే మనము ఆయన మరలా రావడం చూస్తాం. మూడోది చూస్తున్నాం. నాలుగోది, ఇన్ ద సేమ్ వే, ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా రాబోతున్నాడు. మనం వెయిట్ చేయడానికి అవకాశాలు ఇవన్నీ. హౌ హి వెంట్ అవే? హి వెంట్ అవే బై ద క్లౌడ్. ఆయన మేఘాల మీద వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మేఘాలంటే ఇంతకు ముందు నేను చెప్పాను,
మేఘం అంటే ఈ నీటి ఆవిరితో కూడిన మేఘం కాదు, అది మహిమా మేఘం. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో ఈ మేఘం అనే మాట వచ్చిన ప్రతిసారి అక్కడ ప్రత్యక్షపు గుడారంలో మేఘము దిగిరాగా అన్న మాట మనం చూస్తాం. లేకపోతే దేవుని మందిరంలో మేఘం దిగి వచ్చినప్పుడు ఏజో మహిమకు వారు దేవుని మందిరంలో నిలవలేకపోయారని రాయబడింది. అది మహిమా మేఘం, నాట్ ద వాటర్ క్లౌడ్స్. దే ఆర్ నాట్ వాటర్ క్లౌడ్స్, దే ఆర్ సపరేట్. ఒక మేఘం వచ్చి తీసుకువెళ్ళిపోయింది కనుక ఆ మేఘము దేవుని యొక్క మహిమకు సాదృశ్యంగా బైబిల్ గ్రంథంలో చాలా సార్లు మనం చూస్తాం. కనుక ఆయన ఎలా వెళ్ళాడో అలాగే రాబోతున్నాడు, ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా రాబోతున్నాడు. అది 4వ సంగతి. 5వదిగా మనం చూస్తున్నాం, యు హావ్ సా హిమ్. మీరు ఆయన్ని చూచిన విధంగా. ఈ 5 సంగతులు ఈ మొదటి వచనంలో మనం చూస్తున్నాం. దేవదూతలు చెప్తున్నారు, గల్లయ్య మనుషులారా మీరెందుకు భయపడుతున్నారు, మీరు ఎందుకు ఇంకా తేరు చూస్తున్నారు? నెంబర్ 1, ఈజ్ ఫ్రమ్ యూ, మీ వద్ద నుంచి ఆయన వెళ్ళాడు. నెంబర్ 2, he was taken there, he was accepted there, he was caught up to the heaven. ఆయన పరలోకంలో అంగీకరించబడ్డాడు. 3వది, he is this Jesus. 4వది, in the same way, ఇప్పుడు ఎలాగ వెళ్ళాడో అలాగే వస్తాడు. మరి వేరే మార్గం, వేరే పద్ధతి ఆయనకు ఉండదు. వెళ్ళిన విధంగానే వస్తాడు. మేఘాల మీద వెళ్ళాడు, మేఘాల మీద వస్తాడు అన్న. మళ్ళీ ఇంకో మాట చెప్పాలంటే, ఇన్ ద సేమ్ ప్లేస్ కూడా. ఒలీవల కొండ మీద వెళ్ళాడు, ఒలీవల కొండ మీద ఆయన అడుగు పెడతాడు. ఇన్ ద సేమ్ ప్లేస్ ఆల్సో. అయితే ఆయన మనం చూస్తుండగానే, వాళ్ళు చూస్తుండగానే వెళ్ళాడు. ఏదో ఆయన మాయమైపోలేదు, కళ్ళు ఎదుటనే ఆయన ప్రత్యక్ష ఆరోహణం అయ్యాడు. అందరూ చూస్తుండగానే మరలా ఆయన రాబోతున్నాడు. మనం వెయిట్ చేయడానికి ఇవ్వబడిన గొప్ప అవకాశాలు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం ఒక మాట స్పష్టంగా చూస్తాం. మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశం కలిగినో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు దేవుని దాసులు అగుటకు దేవుడు మృతులోండి లేపిన యేసు అనగా రాబోచున్న ఉగ్రత నుండి మనం తప్పించున్న ఆయన కుమారుడని యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపు తిరుగుతురో ఆ సంగతి మీరే తెలియజేయుచున్నారు. ఇక్కడ ఆయన కుమారుడని యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకు అన్న మాట మనం చూస్తున్నాం. మనం ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? పరలోకం నుండి ఆయన మళ్ళా రాబోతున్నాడు. We need to wait for his coming. We need to wait for his coming. పరలోకం నుండి ఆయన రాబోతున్నాడు, ఎదురు చూస్తున్నారు. అసలు తెస్సలోనికీయులు పత్రికలో ఉన్న విశ్వాసులు ఆయన రాకడ కొరకు చాలా ఇంటెన్సివ్ గా ఎదురు చూశారు. కొరింథీ పత్రికలో కూడా అదే మాట మనం చూస్తాం. మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అద్భుతమైన మాట. గనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. ఆర్ వి రియల్లీ వెయిటింగ్ ఫర్ హిస్ సెకండ్ కమింగ్? కొరింథీ ఎదురు చూస్తున్నారు, తెస్సలోనికీయులలో ఉన్నవారు ఎదురు చూస్తున్నారు. మనం ఎదురు చూడాలి. తర్వాత పేతురు 2వ పత్రిక చూడండి, 2వ అధ్యాయం 13వ వచనం. వెయిటింగ్ అనేది ఎంత ప్రాముఖ్యమైన సంగతో, ఎలా ఎదురు చూడాలో పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 11, 12 వచనాల్లో స్పష్టంగా రాయబడింది. 11, 12 కలిసి ఉన్నాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోయినాను కనుక ఆకాశంలో రాకొని లయమైపోనట్టు పంచభూతముల మహావేంద్రంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు అన్నాడు. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు. ఆయన రాకడ కొరకు కనిపెట్టాలంట. రెండోది ఆశతో అపేక్షించాలి అంట. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలేను అన్నాడు. దేవుని రాకడ అనే అంశం వచ్చిన ప్రతిసారి కూడా మన యొక్క ప్రవర్తన అనేది కూడా చాలా స్పష్టంగా రాయబడింది. వెన్ ఎవర్ ఇస్ కమింగ్ ఇస్ మెన్షన్డ్, అవర్ బిహేవియర్ ఆల్సో అసోసియేటెడ్ విత్ ఇస్ కమింగ్. ఆయన రాకడను గురించి అపేక్షించేవారు, ఆశపడేవారు, వారి ప్రవర్తన కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి అని బైబిల్ చాలా నొక్కి చెప్తుంది. చాలా వచనాలు ఉన్నాయి, నేను అన్ని చూపించలేను. అయితే ఇక్కడ ఒక వచనం ఉంది, మరొక వచనం చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే ఆయన రాకడ కొరకు ఆశతో కనిపెట్టుకుంటున్న మనము
దాని కొరకు అపేక్షించిన మనము పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. అవర్ బిహేవియర్ షుడ్ బి హోలీ, అవర్ డివోషన్ షుడ్ బి హైలీ రివార్డెడ్ బై ద లార్డ్. మన ప్రవర్తన దేవుని చేత రివార్డ్ చేయబడుతుంది. ఎందుకని? మనం భక్తి కలిగి జీవిస్తే, మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటే. ఎంతో స్పష్టంగా తీతు పత్రికలో కూడా ఇదే మాట రాశాడు. చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో మనము ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనకి ఆయన చెప్పిన మాట. 11 నుంచి మాటలు రాయబడ్డాయి, కానీ 13 చూస్తున్నా. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు అన్నాడు. మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాం? ఇందాక మనం చూసాం, ఆయన ఎలా వెళ్ళాడో అలాగే వస్తాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడు అక్కడికే వస్తాడు. వాళ్ళు చూస్తుండగానే వెళ్ళాడు, వాళ్ళు చూస్తుండగానే మరలా వస్తాడు. తర్వాత ఆయన చేతుల్లో గాయాలు ఉన్నాయి, ఏ రీతికి వెళ్ళాడు అదే రీతిగా వస్తాడు. ఆ యేసే వస్తాడు, మరొక యేసు రాడు. అన్ని మనం చూసాం. 13వ వచనంలో మనం చూస్తున్నాం, అనగా మహాదేవుడును మన రక్షకుడు అన్న మాట మనం చూస్తున్నాం. ఎవరంటండి? మహాదేవుడు. ఆయన ఎవరంట? మన రక్షకుడు. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూచు. మరి ఆయన మహిమ ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తే మనం ఈ లోకంలో ఎలా ఉండాలో చెప్పాడు. ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండవాలని మనకు బోధించున్నది అన్నాడు. ఆయన రాకడ వాట్ ఈస్ కమింగ్ టీచర్స్ అస్. ఆయన రాకడ మనకు బోధించేది ఏంటి? ఆయన రాకడని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మనం ఆలోచించవలసింది ఏంటి? మన మనసులో ఉండవలసింది ఏంటి అంటే, చాలా స్పష్టంగా రాయబడ్డది, భక్తితోనూ నీతితోనూ స్వస్థ బుద్ధితోనూ మనం జీవించవాలని అది మనకు బోధిస్తుంది. ట్రూలీ స్పీకింగ్, మెనీ ఆఫ్ us ఆర్ నాట్ రియల్లీ రెడీ ఫర్ హిస్ కమింగ్. మనలో ఎంతమంది నిజంగా ఈ రోజు యేసు ప్రభు వస్తే ఆర్ వి రెడీ ఫర్ హిమ్ టు ఫేస్? Sadly, I can say I am not able to ready. I am not ready because we need to separate many things in our lives. We need to separate many things in our lives. Seriously speaking, యథార్థంగా నేను ఈ విషయాలు చెప్తున్నాను. ఒకవేళ యేసుక్రీస్తు ఇదే రోజు ఇప్పుడే వస్తే కనుక మనలో ఎంతమంది we can stand before him without regrets? ఏ విధమైన సంకోచం లేకుండా, లేకపోతే రిగ్రెట్స్ లేకుండా కెన్ వి స్టాండ్ బిఫోర్ హిమ్? దిస్ వన్ క్వశ్చన్ ఇస్ టు బి ఆన్సర్డ్ సీరియస్లీ. ఈ ఒక్క ప్రశ్న మనం అందరూ ఆన్సర్ చేయాలి. ఇఫ్ హీ కమ్స్, ఆల్రెడీ టోల్డ్ us వెన్ హీ విల్ కమ్ we don't know. We need to accept his coming. మనం అనుకోని గడియలో ఆయన వస్తాడు. ఇంగ్లీష్ లో రాయబడింది అన్ఎక్సెప్టెడ్ అవర్ అంట. అన్ఎక్సెప్టెడ్ అవర్ లో ఆయన వస్తాడు. అయితే we need to accept it. So are we ready for it? Are we ready to face him? But in first century believers, they are always eager to ready for him, always eager to meet him, always eager to always aspire for his coming. వాని యొక్క రాకడ కొరకు వాళ్ళు అపేక్షించేవారు. aspiring. వాళ్ళు ఆయన రాకడ కొరకు అపేక్షించేవారు, ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారు, ఆశతో కనిపెట్టేవారు. అయితే రాను ఉన్న దినాల్లో మనము చాలా బిజీ అయిపోయి, చాలా సంగతుల్లో మనము ఎంటాంగిల్డ్ అయిపోయి, వీఆర్ ఆస్కింగ్ ద లార్డ్ ఫర్ సమ్ మోర్ టైమ్ ఇండైరెక్ట్లీ ఇన్ అవర్ హార్ట్స్. ఐ షుడెంట్ సే దట్ మనం అలా అడుగుతున్నామని నేను అంటలేదు, కానీ బట్ అవర్ బిహేవియర్ ఇస్ షోస్ లైక్ దట్. మన యొక్క ప్రవర్తన శైలి అలా ఉంది అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. కనుక ఇక్కడ ఆయన రాకడ కొరకు అపేక్షించేవారు, ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారు. భక్తితో తర్వాత పరిశుద్ధతతో మనం జీవించాలి ఆయన కోరుతున్నారు. ఈ లోకంలో భక్తితోనూ నీతితోనూ స్వస్థ బుద్ధితోనూ బ్రతుకుచుండవాలని ఆయన రాకడ మనకి బోధించున్నది అన్నమాట మనం చూస్తున్నాం. పౌలు అంత శక్తివంతుడిగా జీవించడానికి, అంత బలవంతుడిగా జీవించడానికి, రాడికల్ గా జీవించడానికి, వైబ్రెంట్ గా జీవించడానికి ఒకే ఒక ఆశ పౌలు జీవితంలో బలంగా పనిచేసింది అంటే తెలుసా? ఇస్ కమింగ్. ఆయన రాకడ అనేది పౌలుకి ఎల్లప్పుడూ లైవ్ లో ఉండేది. ఈ రోజు వస్తాడేమో నేను ఆయన కలుసుకోవాలి, లేకపోతే ఒక గంట తర్వాత వస్తాడేమో ఆయన కలుసుకోవాలి, అంతకు ముందే నా పని నేను ముగించాలి అనే ఒక ఆతురత పౌలు జీవితంలో ఎక్కువగా ఉండేది. అందుకే
పౌలు రాసిన 6 పత్రికల్లో మనమందరం నిద్రించక ముందే ఆయన వస్తాడని ఒక అభిలాష ఆయన తెలియజేస్తుండేవాడు. పౌలు చనిపోక ముందే ప్రభు వస్తాడు అన్నది పౌలు యొక్క అభిప్రాయం. అలాగ ప్రతి విశ్వాసి కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క అభిప్రాయం. అందుకే పౌలుకి ఆ విషయాలు ఆయన మరుగు చేశాడు. మనం అందరం కూడా అదే అభిప్రాయంతో ఇన్ మై లైఫ్ నేను బ్రతుకుండగానే ఆయన వస్తాడు, నేను ఆయన ఎదుర్కోవాలి అనేది మన యొక్క అభిలాష అయి ఉండాలి. అది విశ్వాస జీవితంలో చైతన్యవంతులుగాను మా ఆసక్తి విషయంలో మాన్యులుగా లేకుండాను ఉండేటట్లుగా మనం చేసేదిగా ఉంది. 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం తిమోతి 2వ పత్రిక 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చాలా విషయాలు రాయబడ్డాయి. అయితే ఇది పౌలు యొక్క చివరిగా తన యొక్క ఎపిటాఫ్ అని చెప్పాలన్నమాట, సమాధి మీద రాసే మాటలని చెప్పొచ్చు. చూడండి ఏమని చెప్తున్నాడు. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడిలిపోయే కాలము సమీపమై ఉన్నది. ఆయన వస్తాడు అనుకున్నాడు కానీ ఆయన రావట్లేదు, నేను వెళ్ళిపోతున్నానని చెప్తున్నాడు. ఐ బిలీవ్ దట్ హీ ఈస్ కమింగ్ ఇన్ మై లైఫ్ వైల్ ఐ వాస్ లివింగ్, బట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు హిమ్. ఇప్పుడు దాకా ఆయన వస్తాడు అనుకున్నాను కానీ ఆయన రావట్లేదు, కానీ నేను వెళ్ళాల్సిన సమయం వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించుకుని విశ్వాసం కాపాడుకుంటుని ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. తన ప్రత్యక్షతను అపేక్షించువారు అన్నమాట మళ్ళీ పౌలు రాశారు. వి నీడ్ టు ఆస్పైర్ ఫర్ హిస్ కమింగ్ అన్నమాట. ఆ అపీరెన్స్ మనం ప్రేమించాలి, ఆయన యొక్క రాకడను అపేక్షించాలి, కోరుకోవాలి. నిజంగా అది మన హృదయాల్లో యథార్థం అయితే, ప్రభా నువ్వు రావాలి ఇప్పుడే అని మనం కోరుకున్నట్లయితే, అలాంటి యథార్థమైన హృదయం మనం కలిగిన వారం అయితే వీఆర్ లవింగ్ హిస్ అపీరెన్స్ అన్నమాట. అందుకే పౌలు శక్తివంతంగా జీవించడానికి ఆయన రాకడను ఎక్కువగా అపేక్షించిన వ్యక్తిగా మనకి కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట మన అందరికి తెలిసిన వచనం, అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మనకు తెలుసు కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా అన్నాడు. ఇంగ్లీష్ లో ఏం రాయబడిందంటే, ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ప్లీజ్ ద లార్డ్. విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టడం అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టడం అసాధ్యం. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు ప్లీజ్ ద లార్డ్ వితౌట్ ఫెయిత్. ఆయన వెతుకువాడు ఆయన ఉన్నాడని, ఆయన తను వెతుకు వారికి రివార్డ్ దయచేస్తారని మనం నమ్మాలి కదా. అవును, చాలా మంది ఆయన రాకడ గురించి, ఆయన యొక్క ప్రత్యక్షత గురించి చాలా సందర్భాల్లో మనం చెప్పబడినప్పటికీ వీఆర్ నాట్ రెడీ. కానీ దేవుడు చాలా అతివేగంగా తన కార్యాలు, తన యొక్క ప్రణాళికలు కొనసాగిస్తున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన చెప్పాడు, పరలోకమందున్న దూతలకైనా కుమ్మాడని నా దినం తెలియదు, అయితే మీరు సిద్ధముగా ఉండండి అని చెప్పాడు. దేవుని చిత్తమెరిగి సిద్ధపడని దాసుడికి ఏం తగులుతాయి అంటే ఎక్కువ దెబ్బలు తగులుతాయి. దేవుని చిత్తం ఏంటి? He will send his son again to this world. That is his eternal plan. But if you are not ready, if I am not ready, we are supposed to be punished. That is the word is written there. దేవుని చిత్తమెరిగి సిద్ధపడని వాడు. ఆయన వస్తాడని, అది ఆయన చిత్తమని మనకు తెలుసా? మనల్ని ఎవరికి తెలియదండి యేసుక్రీస్తు తిరిగి వస్తాడని. నమ్మిన వాళ్ళందరికీ తెలుసు. బట్ ఆర్ వి రెడీ? ఆర్ వి రియల్లీ రెడీ టు యాక్సెప్ట్ హిమ్ టు కమ్ when he comes? No, many of them are not. Some of them are really ready. I am very happy about them, but many of us really not ready. చాలా మంది, మనలో ఎక్కువ మంది రెడీగా లేము, కానీ కొంతమంది రెడీగా ఉన్నారు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అయితే అందరం కూడా రెడీగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించాలనుకున్నాను. ఒకసారి ఒక ఓడ పెద్ద తుఫాన్లో చెక్కుబడింది. ఇంకా ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు అనుకున్నారు. అయితే కొన్ని నెలల తర్వాత ఆ ఓడ ఆ తుఫాన్లో సర్వైవ్ అయ్యగలిగింది, మళ్ళా తిరిగి వస్తుంది, అందులో ఉన్న వాళ్ళందరూ బ్రతికే ఉన్నారు అని వర్తమానం వచ్చిందంట. ఆ ఓడ ఒడ్డుకి వస్తుంది. ఆ ఓడలో ఉన్న తమ ప్రియుల కోసం చాలా మంది వాళ్ళని కలుసుకోవాలని, వాళ్ళని చూడాలని, వాళ్ళు ఎలాగున్నారో ఇమ్మీడియట్ గా పలకరించాలని వెయిట్ చేస్తానంట. అందులో కొత్తగా పెళ్ళైన ఒక యవనస్తుడు ఉన్నాడంట. ఆ యవనస్తుడు
కూడా అందులో ఉన్నాడు. తన భార్య ఇక్కడే ఉంది తన కోసం. అతను కూడా చూస్తున్నాడు. ఒక ముసలోడు ఉన్నాడంట. తన భార్య కూడా తన కోసం ఎదురు చూస్తుంది. ఒకసారి వాళ్ళు ఒడ్డుకి దగ్గరికి వస్తున్నప్పుడు, వాడి దగ్గరికి వస్తున్నప్పుడు బైనాక్యులర్ పెట్టి ఎవరెవరు ఉన్నారో ఒడ్లో అని వాళ్ళు చూస్తుంటే ఆ ముసలాయన నిశ్చితంగా పరిశీలించి చూస్తే తన భార్య అతని కోసం వెయిట్ చేస్తుందంట. తర్వాత యవనస్తుడు కూడా నా భార్య కూడా నా కోసం వెయిట్ చేస్తుంటది, ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది, చనిపోయాను అనుకున్నాడు అన్నాం కానీ బ్రతికాం కాబట్టి చాలా ఆనందంగా ఉంటది అని చెప్పేసి వెయిట్ చేస్తుందని చూస్తే ఎంత ఎదిగినా ఆమె కనబడలేదంట. కనపడపోయేదాడికి వాళ్ళు రాని వచ్చారు. అందరూ ఆప్యాయంగా ఎవరి బంధువులు వాళ్ళు కలుసుకున్నారు, సంతోషంగా వాళ్ళు వెళ్ళారు. కానీ యవనస్తుడు చాలా దుఃఖపడ్డాడు. ఎందుకంటే నా భార్య కొత్తగా పెళ్ళైంది, నా కోసం వెయిట్ చేస్తుంది, నా కోసం ఎదురు చూస్తుందేమో అనుకున్నాను, కానీ ఎదురు చూడలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ఇంట్లో రాగానే నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను అని ఆనందంగా తన దగ్గరికి వచ్చిందంట. కానీ ఆయన అన్నాడంటే మేబీ యు ఆర్ లుకింగ్ ఫర్ మీ బట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ బిలవ్డ్. నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావేమో, కానీ వాళ్ళ కోసం ఏం చేస్తున్నారంటే వెయిట్ చేస్తున్నారు. నువ్వు వాచ్ చేస్తున్నావు బట్ దే ఆర్ వెయిటింగ్. ఎదురు చూస్తున్నావు కానీ వాళ్ళు వేచి ఉన్నారు, అక్కడే వేచి ఉన్నారు. మేబీ మెనీ ఆఫ్ us we are watching, we are waiting maybe, but we are not watching. మనం ఎదురు చూస్తున్నామేమో, తెలుగులో అది సరిగా చెప్పలేకపోతున్నాం, కానీ వెయిటింగ్ అండ్ వాచింగ్ ఇస్ డిఫరెంట్. వాళ్ళేమో అక్కడే ఉండి ఎప్పుడు వస్తుందా అని వారు చూస్తున్నారు, కానీ ఈమె ఇంట్లో ఆమె వెయిట్ చేస్తుంది, ఈమె కూడా వెయిట్ చేస్తుంది భర్త కోసమే, కానీ ఇంట్లో ఉంది. కనుక మనము కూడా ఒకసారి కొన్ని సందర్భాల్లో వెయిట్ చేస్తున్నామేమో కానీ వాచ్ చేయట్లేదేమో ఆయన రాకడ కొరకు. ప్రభు ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు తప్పక నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక మాట పేదరికం ఏంటంటే ఎవరికి ఎక్కువగా ఇవ్వబడినో వాని వద్ద ఎక్కువగా తీయ చూడబడును. ఎరిగి కూడా సిద్ధపడకపోతే, వెయిట్ చేయకపోతే, వర్క్, విట్నెస్ అండ్ వెయిటింగ్ అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన సంగతులు. ఈ మాటలు మన కొరకు దీవించబడిన గాక. కొంచెం కఠినంగా ఉండుంటాయి కానీ అర్థం చేసుకుంటారని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను.